అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అనుమానాస్పదంగా వివాహిత మృతి. భర్తే చంపాడని కుటుంబ సభ్యుల ఆరోపణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఘటన. అశ్వారావుపేట, వెలుగు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ వివాహిత అనుమానాస్పదంగా చనిపోయింది. అయితే భర్తే 2 ఏళ్ల పాటు గృహనిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా హింసించి చంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఖాన్పేటకు చెందిన పూల నరేష్ బాబుకు అదే మండలం ముచ్చారం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న 30కు 10 ఏళ్ల కింద వివాహమైంది. వీరికి 7 ఏళ్ల కూతురు ఉంది. కొన్ని కారణాల వల్ల నరేష్ బాబు ఫ్యామిలీ 3 ఏళ్ల నుంచి అశ్వారావుపేటలో తన అక్క దాసరి విజయలక్ష్మి ఇంట్లో ఉంటోంది. ఆదివారం రాజమండ్రిలోని కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన లక్ష్మీ ప్రసన్న ట్రీట్మెంట్ తీసుకుంటూ సోమవారం చనిపోయింది. లక్ష్మీ ప్రసన్న ఆదివారం ఇంటి వద్ద మెట్లు దిగుతుండగా జారిపడడంతో గాయపడిందని, దీంతో రాజమండ్రిలోని హాస్పిటల్కు తరలించామని, అక్కడ చనిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఒంటిపై గాయాలు ఉండడంతో లక్ష్మీ ప్రసన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి వెంకటేశ్వరరావు అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన. లక్ష్మీ ప్రసన్నను ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో పాటు నరేష్ బాబును అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన విరమించారు. సుమారు గంటపాటు ఆందోళనకు దిగడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మృతురాలి భర్త స్టేషన్లో ఉండడం, బంధువులు స్టేషన్ చుట్టూ తిరుగుతుండడంతో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ ప్రసన్న అంత్యక్రియలు నిర్వహించి 7 ఏళ్ల కూతురు ఇన్వితతో తలకొరివి పెట్టించారు. అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త. వరంగల్ నగరంలో ఘటన. వరంగల్ సిటీ, వెలుగు. అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో సోమవారం వెలుగు చూసింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ జిల్లా వీరారం గ్రామ పరిధిలోని బాల్యతండాకు చెందిన బదావత్ గౌతమి 21కి సమీప బంధువైన బానోత్ గణేష్తో 4 నెలల కింద పెండ్లి టైంలో కట్న కానుకలతో పాటు గణేష్కు అత్తింటివారు ఓ ఆటో కొనిచ్చారు. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డులో ఉంటూ గణేష్ ఆటో నడుపుతుండగా గౌతమి ఇంట్లోనే ఉంటోంది. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గణేష్ గౌతమి ముఖంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. మధ్యాహ్నం తన మామ అశోక్కు ఫోన్ చేసి గౌతమి ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. దీంతో అతడు వచ్చి చూసేసరికే గౌతమి చనిపోయి కనిపించింది. దీంతో మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గణేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు గణేష్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. తాగుడు మానేయాలని చెప్పినందుకు. మిడ్జిల్, వెలుగు. తాగుడు మానేందుకు నాటు వైద్యం చేయించుతున్న కక్షతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బైరంపల్లిలో సోమవారం జరిగింది. ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, బైరంపల్లికి చెందిన బచ్చయ్య, బాలమణి 48 భార్యాభర్తలు. బచ్చయ్య తాగుడుకు బానిస కావడంతో ఎలాగైనా మద్యం మాన్పించాలని అతడికి బాలమణి నాటు వైద్యం చేయించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో బాలమణిపై కక్ష పెంచుకున్న బచ్చయ్య సోమవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి చంపేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. వివాహ జీవితంలో హింస, అనుమానాలు, ఆరోగ్య సమస్యలు, మద్యం, మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడు వెంటనే కౌన్సెలింగ్ తీసుకోండి.
గృహ నిర్బంధం, ఆహారం దేని హింసలు ఎదురైతే మహిళల హెల్ప్ లైన్ 1091 లేదా పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. మద్యం సమస్యలు ఉన్నవారికి డిడిక్షన్ సెంటర్లు 104 సంప్రదించండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు నిఘా పెట్టుకోండి. పిల్లలు, కూతురు భద్రత కోసం రెగ్యులర్ చెకప్లు చేయించండి. అనుమానాస్పద మరణాల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ తప్పనిసరి. ఆధారాలు సేకరించండి. గ్రామీణ ప్రాంతాల్లో గృహహింసలపై అవగాహన కల్పించే క్యాంపెయిన్లు పెంచాలని డిమాండ్ చేయండి.